నేనైతే హనుమాన్ జయంతికి గుడికెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈ చీర తీసుకున్నాను. చీర తీసుకొని అలా చూపిస్తున్నానో లేదో అప్పుడే అందరూ కలిసి పొంగల్ పెట్టుకొని కళ్యాణం జరిపించే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు గుడికి. నేను మాత్రం రెడీ అయ్యే దగ్గరే ఉన్నాను. చీర కట్టుకున్నా, జడేసుకున్నా, పౌడర్ పూసినా, బొట్టు పెట్టినా. చాలా మంది శారీ డ్రెప్పింగ్ వీడియో అడిగారు కదా. ఈ చీర మీద అయితే శారీ డ్రెప్ వీడియో అయితే కంప్లీట్ చేశాను, అప్లోడ్ చేశాను, చూడండి. కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఎంత ఈజీగా కట్టుకోవచ్చు అనేది చాలా నిదానంగా చూపిస్తూ చెప్పాను, చూడండి. మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా థంబ్నెయిల్ కోసం కూడా కొన్ని ఫొటోస్ దిగేసి గుడి దగ్గరికి వెళ్ళిపోయాను. కమ్మలు అయితే బంగారయ్యా కానీ మా నెక్లెస్ మాత్రం పిచ్చిదనం అయితే ఫొటోస్ కోసం మాత్రమే, గుడికి పెట్టుకొని పోలేదు, అంత సీన్ లేదు. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత కళ్యాణం చూశాను, మంచిగా భోజనాలు పెట్టారు, కడుపు నిండా తిన్నాను. ఇంటికి వచ్చాను. మా తమ్ముడికి చిన్న మొక్కుంటే గొష్టాలపల్లి వెళ్ళి అక్కడ దేవుడి గుడిలో ఒక గడ్డ కట్టేసి వచ్చేసాం. మా ఊర్లో గుడి ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసారు. ఈ స్వామి కూడా మా ఊర్లోనే కొష్టాలపల్లిలో ఉన్నారు. అండ్ 2 గుడిలో అన్నదానం జరిగింది బ్రహ్మాండంగా. ఇష్టదేవం ఆంజనేయ స్వామి, ఆయన దయతో అందరూ బాగుండాలి.